కార్ల షోరూమ్ అంటండి, ఏకంగా కార్ల షోరూమ్ మనోడికి. ఎవరు నాకు తెలిసి చాలా మంది జర్నలిస్టులు ఒక కారు కొనుక్కోవాలంటే ఏదో 10% 15% కష్టపడి డౌన్ పేమెంట్ కట్టుకుని ఏ బ్యాంక్కో వెళ్ళి కష్టపడి ఒక లోన్ తెచ్చుకుని నెల నెల ఈఎంఐలు కట్టుకుంటూ ఏదో ఒక కారు కొనుక్కుంటారు కష్టపడి. పాపం మనోడు ఏకంగా కార్ షోరూమ్ పెట్టేశాడండి. ఏకంగా కార్ షోరూమే, అది కూడా దేశంలోనే ఒక అత్యధిక కార్లు అమ్మేటటువంటి హ్యుండాయ్ కంపెనీ యొక్క షోరూమ్ కి యజమాని అయిపోయాడు. అది కూడా 2019 తర్వాతే. ఇవాళ ఒక సాధారణ జర్నలిస్టు ఒక కారు కొనుక్కోవటమే గగనం అండి. చాలా మంది ఇప్పటికీ 2 వీలర్ల మీద తిరుగుతూ ఉంటారు. నాకు తెలిసినటువంటి జర్నలిస్టులు 90% మంది ఇంకా ఒక 2 వీలర్ మీద కష్టపడి ఎండనక వాననక తిరుగుతూ ఉంటారు సార్. అటువంటిది తమరి దగ్గర పనిచేసేటటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్ గారు కారు షోరూమ్, కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసేటటువంటి ఒక కార్ షోరూమ్ కి యజమాని అయిపోయాడండి. అందుకనే కొంచెం ట్రైనింగ్ ఇమ్మనండి సార్. ప్రెస్ క్లబ్కి వచ్చి లేదా జర్నలిస్ట్ యూనియన్ సభ్యులందరిని పిలిచి ట్రైనింగ్ ఇమ్మనండి. ఒక సాధారణ జర్నలిస్టు కార్ షోరూమ్ యజమాని అవ్వటం ఎలా అన్నది కొద్దిగా శిక్షణ ఇమ్మని చెప్పండి సార్.